మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దమేంటి మిగతా వాళ్ళు లేరమ్మా? వాళ్ళేదో పనిలో ఉన్నారులే అత్తయ్య. సర్లే, మీ అత్తగారికి ఇవ్వు పోవే. సింధు, పూజ అయిపోయినట్టే. ఈ రోజు రెండో రోజు కదా, మనం వెళ్ళి ముత్తైదుల్ని పిలిచి వాళ్లకు వాయనమిచ్చి భోజనం పెట్టి ముత్తైదుల ఆశీర్వాదం నువ్వు తీసుకుంటే నీకంతా మంచే జరుగుతుంది. ముత్తైదుల్ని పిలుద్దాం పదా. అలాగే భాగ్య. కుంకుమని తీసుకో. ఇవాళ ముత్తైదువులకి వాయినాల కార్యక్రమం పెట్టుకుందన్నమాట. సింధు పిలిచే ఆ ముత్తైదువుల్ని ఈరోజు మనం రాకుండా ఆపితే రెండో రోజు వ్రతం చెడిపోయినట్టే చెల్లి. చెప్పక్క, నాకు కూడా అదే కావాలి. ఏం చేయాలో చెప్పు. అర్థమైందా? ఓకేనా? ఓకే. రిషి, ఏమైంది రిషి? రిషి, ఏడవకు రిషి. రిషి, ఏం కాదు రిషి, ఏడవకు రిషి. అయ్యో అయ్యో, రిషి 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 ఏమైంది? ఏమైంది శశి? నేను రిషి ఆడుకుంటుంటే కాలు జారి కింద పడిపోయాడమ్మా. అయ్యో అయ్యో అయ్యో, భాగ్యం బ్లడ్, భాగ్యం బ్లడ్ వస్తుంది. భాగ్యం, ఏంటి నాన్న ఇలా జరిగింది? అయ్యో అయ్యో, చెయ్యి ఫ్రాక్చర్ అయినట్టుంది. మావయ్య, అత్తయ్య, ఏం కాదు నాన్న. తేజ, రిషి, 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 ఏమైంది రిషి? అమ్మా, రిషి, రిషి. అమ్మా, ఏంటి బ్లడ్ ఏంటి? ఏమైందమ్మా? రిషి కాలు జారి కింద పడ్డాడు మావయ్య. చేతికి దెబ్బ తగిలింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అయ్యో సింధు, నువ్వు ఆగు. వెళ్ళదే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి వీల్లేదే. అదేంటి భాగ్యం అలా అంటావు? నా బిడ్డ ప్రమాదంలో ఉంటే నేను వెళ్లకుండా ఎలా చెప్పు? నువ్వు పొలి మీద దాటి వెళ్ళకూడదే. వెళితే వ్రతం ఆగిపోయినట్టే. ముత్తైదుల్ని పిలవాలి, వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి, నువ్వు వంట చేసి వాళ్ళకి భోజనాలు పెట్టాలి. చాలానే పనుంది. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం ఆగకూడదు. నా మాట వినవే సింధు, నువ్వు వెళ్ళొద్దు, ఆగిపో. మీ అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. లేదు భాగ్యం, నాకు వ్రతం కన్నా నా బిడ్డ క్షేమమే ముఖ్యం. ఈ వ్రతం చేస్తుంది కూడా నీ భర్త, నీ పిల్లల కోసమే కదే, నీ కుటుంబం క్షేమం కోసమే కదే. ఇప్పుడింకా మనోధైర్యంతో ఉండాలి. ఇలాంటి ఆటంకాలకి కుంగిపోకూడదే. ఇప్పుడు నువ్వు వ్రతం మధ్యలో ఆపేస్తే అరిష్టమే. అర్థం చేసుకోవే, నా మాట వినవే. అది కాదు భాగ్యం. అమ్మా
రిషి రిషి నాకు ముందే తెలుసు అంతయ్య ఇది నిష్ఠగా వ్రతం చేయలేదని, అందుకే వద్దని చెప్పాను. కానీ మీరు నా మాట వినకుండా పట్టుబట్టు మరీ దీని చేత వ్రతం చేయిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. నిన్న పాడైపోయిన ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టబట్టే నా మనవడు ప్రమాదంలో పడ్డాడు. ఇది చేసే వ్రతం మా కుటుంబం క్షేమం కోసం కాదు, మా కుటుంబం వినాశనం కోసమే. నేను మీకు వద్దని చెప్తూనే ఉన్నాను, మీరు నా మాట విన్నారా? అయ్యో దాము, ఇప్పుడు రిషిని కాపాడుకోవడం ముఖ్యమా, సింధు మీద అరవడం ముఖ్యమా? ఆలస్యమైతే రిషి ఇంకా రిస్క్ లో పడతాడు, వాడు విలవిల్లాడిపోతాడు. రేయ్ తీసుకెళ్ళి. అలాగే రిషికేమైనా అయ్యిందో అప్పుడు చెప్తా నీ పనసలా. సింధు నా మాట వినమ్మా, వద్దమ్మా. సింధు నువ్వు ఏడవకే, రిషికేం కాదే. ఆ అమ్మవారే నీ బిడ్డని కాపాడుతుంది. ముందు జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దాంరా. రామ్మా సింధు, నా మాట వినమ్మా. రిషి అమ్మా, రిషికిప్పుడు ఏదైనా సీరియస్ అయితే సింధు వ్రతం ఖచ్చితంగా ఆగిపోయినట్టే. తలకి దెబ్బ తగిలి అంత రక్తం పోతుంటే కూడా వెళ్ళి కొడుకుని కాపాడుకోకుండా బామ చెప్పుండదని సిగ్గు లేకుండా వ్రతం చేయటానికి ప్రిపేర్ అవుతా ఉండదు చూడక్క ఆ సింధు. ఏమంటుంది చెల్లి మీ అమ్మ? అదే ఆ సింధుకి ఇట్లాంటి శాస్తి జరగాల్సిందే అని అంటుందక్క. ఓ అమ్మా, నా బిడ్డకి ఏం కాకుండా చూడు. రిషిని నువ్వే కాపాడాలి తల్లి. నీ వ్రతంలో నాకు తెలిసి నేనెలాంటి పొరపాటు చేయడం లేదు. అయినా ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కన్న బిడ్డ ప్రమాదంలో ఉన్నాడని తెలిసినా నీ వ్రతం మధ్యలో ఆపకూడదని అమ్మ మనసుని చంపుకుని మరీ ఆగిపోయాను. నువ్వు అమ్మవే కదా తల్లి, ఈ అమ్మ బాధని అర్థం చేసుకుని ఆదుకో అమ్మా, ఆదుకో.